సితారా ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుని తన భర్త విజయ్తో కలిసి జీవిస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత కొద్ది రోజులు అంతా బాగానే సాగిపోతుంది. ఒక 3 నెలల తర్వాత సితారా, విజయ్ సితారా ఇంటికి వస్తారు. అప్పుడు అల్లుడుగారు రండి, సితారా రామ్మా, ఎలా ఉన్నారు? చెప్పబెట్టకుండా వచ్చారే? అది చెప్పడం కుదరలేదులే అమ్మా, ఏదో సడన్గా అలా అయిపోయింది. పోనీలే. ప్రయాణం బాగా సాగిందా? ఎప్పుడు తిన్నారో ఏమో. ముందు వంట చేయి లక్ష్మి. బాగానే జరిగింది మావయ్య గారు. మీరెలా ఉన్నారు? ఆరోగ్యం బాగుంటుందా? బాగుంటుంది బాబు. మీరెలా ఉన్నారు? మా అమ్మాయి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా? అయ్యో మావయ్య గారు, అలాంటిదేమీ లేదు, మేం బాగానే ఉన్నాం. అలా మావ అల్లుళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కిచెన్లో లక్ష్మి సితారతో, తల్లి ఎలా ఉన్నావే? ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు మా మీద ఇంకా కోపం పోలేదా? కోపం లాంటిది ఏమీ లేదమ్మా, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అంతే. అల్లుడిగారు నేను బాగానే చూసుకుంటున్నారా తల్లి? మీ మధ్య అంతా సవ్యంగానే ఉందా? అంతా బాగానే ఉందమ్మా. నేను జాబ్ చేయడానికి కూడా ఆయన ఒప్పుకున్నారు. జాబ్స్కి అప్లై చేస్తున్నా. ఏదైనా మంచి జాబ్ దొరికితే జాయిన్ అయిపోతాను. పోనీలే తల్లి, సంతోషం. అంతా సవ్యంగా జరిగితే అదే చాలు అంటూ తల్లి కూతుళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు, సీతారా, నేను అలా బయటికెళ్ళి ఊరు చూసొస్తాను. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా బయటకు వెళ్ళిన విజయ్కు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తీరా చూస్తే అక్కడ లక్ష్మణరావు రాకేష్పై అరుస్తూ ఉంటాడు. ఏరా, నీకు ఆడపిల్లల్ని మోసం చేయడమేనా పని? ఇప్పుడు ఇంకో అమ్మాయిని మోసం చేయడానికి రెడీ అయిపోయావా? ఎవరండి మీరు? నేను ఆడపిల్లల్ని మోసం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నానా? కొన్ని నెలల క్రితం నువ్వు ప్రసాద్ గారి అమ్మాయి సీతారాను ప్రేమించి మోసం చేయలేదా? సీతారాను నేను మోసం చేయడం ఏంటండి? అసలు నాకేం అర్థం కావడం లేదు. ఎలా అర్థమవుతుందిరా? ఈ వ్యవహారం గురించి ముందే తెలిసింది కాబట్టి పాపం ప్రసాద్ గారు జాగ్రత్త పడి అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. విజయ్ ఇదంతా విని షాక్ అయ్యి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. నాకేం అర్థం కావట్లేదండి. అసలు మీరెవరు? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు హెడ్ మాస్టర్ ప్రసాద్ గారి అమ్మాయిని మోసం చేయలేదా? ఆ రోజు మీరిద్దరు మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. చూస్తే పెద్దవారిలో ఉన్నారు, కాస్తైనా ఆలోచన ఉండక్కర్లేదా? ఆ అమ్మాయిని నేను రోడ్ల నుంచి కాపాడితే థ్యాంక్స్ చెప్పింది, అంతేగాని నాకు తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నా పక్కన ఉన్నది మా అక్క. ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ఇంకంతేనా? ఏమాత్రం ఆలోచించరా? అయ్యో అవునా, సారీ బాబు, నన్ను క్షమించు, పొరపాటైపోయింది అని సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంటికి వెళ్ళిన విజయ్, సీతారా, బ్యాగ్ సర్దుకో, మన ఇంటికి వెళ్ళాలి. సడన్గా ఏమైందండి? మరో 4 రోజులు ఉందామనుకున్నాం కదా. ఏం అవసరం లేదు, ముందు బ్యాగ్ సర్దు బయలుదేరదాం. అయ్యో అదేంటి బాబూ, ఓ 4 రోజులు ఉండి వెళ్ళండి. ఏవైనా అర్జెంట్ పని పడిందా బాబు? అవునండి, చాలా ఇంపార్టెంట్ పని. మీ కూతుర్ని బయలుదేరమని చెప్పండి. సరే బాబు, మీ ఇష్టం. లక్ష్మి, చూడు అమ్మాయికి అల్లుడికి ఏం కావాలో అన్ని సర్దిపెట్టు. సరేనండి. సీతారా, పద తల్లి. అలా సీతారా, విజయ్ ఇద్దరూ ఊరు నుంచి వచ్చేస్తారు. ఏమైందండి? ఎందుకింత సడన్గా వచ్చేద్దామన్నారు? ఇంకా ఏం కావాలే? పెళ్లికి ముందు చేసిన పనులన్నీ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నావా? నీ గురించి మొత్తం తెలిసిందిలే. నా గురించి తెలియడం ఏంటండి? మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. గతంలో ఏమైనా ప్రేమ వ్యవహారాలున్నాయా అంటే, హబే అదేం లేదని నాటకాలాడతావా? ఇప్పుడు నీ బాగోతం మొత్తం తెలిసింది. అసలు ఇంత తొందరగా మీ నాన్న నీ పెళ్లి చేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఏమండి, మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. మధ్యలో మా వాళ్ళు ఏం చేశారు? అయినా సడన్గా ఏమైంది మీకు? పెళ్లికి ముందు రాకేష్ అనే అబ్బాయి నిన్ను నమ్మించి మోసం చేయలేదా? నిజం చెప్పు. ఈ విషయం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారే, అన్నీ తెలిసాయిలే నాకు. రాకేషా?
ఏవండి, మీరు కూడా ఏంటండి మా నాన్నలాగా మాట్లాడతారు? రాకేష్ నాకు సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పానంతే, ఇంకేం లేదండి. నిజం, నన్ను నమ్మండి. కన్న తండ్రి నమ్మలేక నాకిచ్చి అంటకట్టాడు. నేనెలా నమ్మేది? నీ ముఖం కూడా నాకు చూపించకు అని విజయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సితార జరిగిందంతా అమ్మానాన్నలకు చెప్తుంది. కాని ప్రసాద్ సితారాదే తప్పంటాడు. అలా రోజులు గడుస్తాయి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఓ రోజు, ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? చాలా పొరపాటైపోయిందండి. ఆ రోజు సితార ఆ అబ్బాయితో ప్రేమలో ఉందని చెప్పాను. అసలు జరిగింది అది కాదంట. నాదే తప్పు. నన్ను క్షమించండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నిజమా? అనవసరంగా మీ మాటలు నమ్మి నా కూతురుని అనుమానించాను. నన్ను క్షమించండి ప్రసాద్ గారు. ఎంత పని చేశారండి. వెంటనే నా కూతురుతో మాట్లాడాలి అని విజయ్ ఇంటికొస్తాడు. అమ్మా సీతారా, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఒళ్ళంతా ఆ దెబ్బలేంటి తల్లి? నన్ను క్షమించు. నీ జీవితం ఇలా అవ్వడానికి నేనే కారణం. నేను అల్లుడు గారితో మాట్లాడతాను. సరే నాన్నా. అల్లుడు గారు, నా కూతురు చెప్పేదంతా నిజమే. నేనే పొరపాటు పడ్డాను. నా కూతురు చాలా మంచిది. దయచేసి మీరు ముందులా కలిసి ఉండండి. మీరు ఏదైనా చెప్పండి మావయ్య, నాకేమాత్రం నమ్మకం లేదు. నీ కూతురు ఎలాంటిదో ఈ 3 నెలలు బాగానే అర్థమైంది. అది కాదు అల్లుడు గారు, నన్ను నమ్మండి. అది చాలా అమాయకురాలు. నాకు అవన్నీ అనవసరం. నాకు విడాకులు కావాలి. సితార షాక్ అయిపోతుంది. విడాకులా? ఏవండి ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. మన బిడ్డ గురించైనా ఆలోచించండి ప్లీజ్. ప్రెగ్నెంటా? మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? మనిద్దరి మధ్య పరిస్థితులు చక్కదిద్దుకొని ఈ విషయం చెప్దామని అనుకున్నాను. అసలు నా వల్లే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావన్న గ్యారంటీ ఏంటి? నాకు నీ మీద ఏమాత్రం నమ్మకం లేదు. నాకు విడాకులు ఇవ్వాల్సిందే. ఏవండి ప్లీజ్ అండి, నాకు మన బిడ్డకు అన్యాయం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. హే, పక్కకు పోవే. నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. అమ్మా సీతారా, ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా? అవును నాన్నగారు. అయ్యో, ఎంత కష్టం వచ్చింది తల్లి. దీనంతటికీ కారణం నేనే తల్లి. నన్ను క్షమించు. నా తలరాత ఇలా ఉంది నాన్న. ఎక్కడ లేని శనిని తీసుకొచ్చి నాకంట కట్టారు. చచా! విజయ్, ఇంకొక్క మాట మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. అల్లుడివి కదా అని మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే అమ్మాయిని ఈ రకంగా హింసిస్తావా? అసలు మీ అమ్మాయి కాదు, ముందు మిమ్మల్ని అనాలి. ఎవరి చేతిలోనో మోసపోతే నాకంట కట్టారు. ఇప్పుడు ఎవరితోనో కడుపు చేయించుకుంటే దానికి కూడా నన్నే బాధ్యత వహించమంటున్నారు. తండ్రి కూతుళ్ళిద్దరూ భలే నాటకాలు ఆడుతున్నారు. విజయ్, నోరు అదుపులో పెట్టుకో. నా కూతుర్ని భరించాల్సిన అవసరం నీకు లేదు. అది నీ దగ్గరికి వస్తానన్నా ఈసారి నేనే పంపను. నాన్న ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, నీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇతనికి విడాకులు ఇచ్చేద్దు గాని పదమా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న అది కాదు నాన్న. రేపు బిడ్డ పుట్టాక నలుగురు ఏమంటారో ఒక్కసారి ఆలోచించండి. విజయ్తోనే మాట్లాడదాం నాన్న. ఆ నలుగురిలో ఒక్కడి మాట వినడం వల్లనే కదమ్మా నీ జీవితం ఇలా అయింది. చాలు, ఇంతకాలం నువ్వు అనుభవించిన నరకం చాలు. ఇక పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. నీ బిడ్డకు అండగా మేమంతా ఉంటాం. ఈ రాక్షసుడి నీడ కూడా నీ మీద పడ్డానికి వీల్లేదు అని ప్రసాద్ సితారను తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రసాద్ ఇంట్లో, అయ్యో ఎంత పని జరిగిందండి. ఆ రోజు అమ్మాయి ఎంత చెప్పినా విన్నారా? లేదు. ఇప్పుడు చూడండి దాని జీవితం ఎలా అయ్యిందో. అవును లక్ష్మి, ఇదంతా నా వల్లే జరిగింది. జరిగిపోయిన దాన్ని ఎలాగో సరిదిద్దలేను. కాని ఇకపై దానికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. అవునండి, పొయ్యే చెడంతా ఇక్కడితో పోతే అదే చాలు. కాని రేపొద్దున దానికి బిడ్డ పుట్టిన తర్వాత నలుగురు అనేక రకాలుగా మాట్లాడుకుంటారు కదండి. అది తలుచుకుంటేనే బాధేస్తోంది.
అనుకునే నలుగురు తప్పైనా ఒప్పైనా అనుకుంటూనే ఉంటారు లక్ష్మి. ఇకపై నా కూతురు ఏదంటే అదే చేద్దాం. ఆ నలుగురు గురించి పట్టించుకోను. అమ్మాయికి ధైర్యం చెప్పు. సరేనండి, ఇకనైనా అంతా మంచిగా జరిగితే అదే చాలు. అలా కొద్ది నెలల తర్వాత సితార బాధల నుంచి కోలుకొని ఓ బిడ్డకు జన్మనిస్తుంది. కొన్ని నెలల తర్వాత తల్లి సితారా, నువ్వు ఉద్యోగం చేస్తానన్నావు కదా, ఇప్పుడు ఎంచక్కా చెయ్యి తల్లి. ఇప్పుడు బాబున్నాడు కదా నాన్న, వీడిని చూసుకోవాలి కదా. నేను ఎలాగో రిటైర్ అయిపోయాను, ఇంట్లోనే ఉంటాను. బాబుని చూసుకోవడానికి నేను అమ్మ ఉన్నాంలే తల్లి. నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావో సాధించు. నిన్ను తప్పుగా మాట్లాడిన నలుగురిలో నువ్వు తలెత్తుకొని బ్రతకాలి తల్లి. ఆ రోజు నువ్వు చెప్పింది విని ఉంటే ఈరోజు ఇలా అయ్యేది కాదు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు తల్లి. నువ్వు ధైర్యంగా ఉద్యోగం చెయ్యి. నీ వెనక మీ నాన్న ఉన్నాడు. అవును తల్లి, నువ్వు ఉద్యోగానికెళ్ళు. నా మనవణ్ణి నేను చూసుకుంటాన్లే. అవును తల్లి, నీకు మళ్ళీ ఒక తోడు కావాలని నీకు అనిపించినప్పుడు అప్పుడే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఇకపై నువ్వు ఎలా అంటే అలానే తల్లి. పెళ్లి మీద ఇప్పుడైతే ఏ ఆలోచన లేదు నాన్నా. మీరు, వీడే నా ప్రపంచం. ఇకపై ఏం చేసినా మీ ముగ్గురి కోసమే. నేనేంటో నిరూపించుకుంటాను నాన్నా. సరే తల్లి, సంతోషం. అలా కొద్ది నెలల తర్వాత సితార ఓ మంచి కంపెనీలో జాబ్ సంపాదించుకొని తాను అనుకున్న జీవితం గడుపుతుంది.